మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా అరటి రైతులను వణికించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి గెలలతో సహా చెట్లన్నీ నేలకొరిగాయి. పంట చివరి దశకు వచ్చే సమయంలో ఏడాది కష్టం పనికిరాకుండా పోయిందంటూ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని మోపిదేవి మండలం మోపిదేవి, కోసూరివారిపాలెం, ఉత్తర చిరువోల్లంక, మేలమర్తిలంక, పోచిగానిలంక, బొబ్బర్లంక, కొకిలిగడ్డ గ్రామాల్లోని అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిన్న వచ్చిన మొంతా తుఫాన్కి అరటి తోటలు మొత్తం అన్నీ మా ఏరియాలో మోపిదేవి మండలం కానీ ఈ ఏరియా మొత్తం అన్నీ ఎక్కువ అరటి మీద సాగు చేసుకుంటూ ఉంటాము. అంతా ఈంతానికి వచ్చేసింది, ఈనేసింది సగం ఉంది, ఈంతానికి వచ్చింది కూడా మొత్తం అంతా ఒక మొక్క కూడా లేకుండా మొత్తం పడిపోయినాయి. ఎకరానికి వచ్చేసేసి 70-80 వేలు ఖర్చు అవుతుంది, 50 వేలు కౌలు. ఈ ఏదన్నా కానీ 1,50,000 దాకా పెట్టుబడి అయిపోతుంది ఎకరానికి వచ్చేది. నా పానానికి నాకే 6 లక్షలు లాస్ 4 ఎకరాలకి. మొంతా తుఫాను రావటం వలన మొత్తం అన్ని అరటి తోటలు నీలమట్టమైనవి, చిన్న అర తోటలు కూడా నీలమట్టమైనవి. దానివల్ల ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి కవులు కానీ పెట్టుబడి కానీ 1,00,000 రూపాయలు పైన అయినాయి. మళ్ళీ వాసాలు కట్టించినందుకు కానీ వీటికి కానీ మళ్ళీ 1,00,000 మొత్తం 2,00,000 దాకా నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని అంచనా వేసి రైతులకి, అదేవిధంగా కవులు చేసుకునే వాళ్ళ కౌలు రైతులు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం కోల్పోయాము. మళ్ళీ పైరేసుకోవాలంటే మా దగ్గర ఏమీ ఓపిక లేవు. గవర్నమెంట్ ఆదుకోవాలండి మమ్మల్ని. కూరగాయలండి మాది. నేను 3 ఎకరాలు కూరటి వేసానండి, 3 ఎకరాలు కర్పూర వేసాను. అరతోటలో పడిపోయినాయి, గెల్ల పడిపోయినాయి. కూరగాయలు రైతు బజార్లో అమ్ముకుంటాము. ఖాళీ చేయాలన్నా 30-40 వేలు ఖర్చు అయ్యేటట్లుంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని మేము ఆశిస్తున్నాము. నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు 12 మండలాలలో 3,300 ఎకరాలలో కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలైన కలువాయి, చేజర్ల, అనంతసాగరం, ఉదయగిరి, దొత్తలూరు మండలాలలో అధిక నష్టం వాటిల్లింది. సజ్జ, వేరుశనగ పంటలు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 42 హెక్టార్లలో ఉద్యాన పంటలైన బొప్పాయి, మిర్చి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. విడవకుండా కురుస్తున్న వర్షాలకు పంట చేలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో కోతకొచ్చిన చేలు నేలవాలిపోగా కోసిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో గత వారం రోజుల నుంచి వరి కోతలు చేసిన రైతులు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆరబోసిన ధాన్యమంతా వర్షానికి తడిచిపోయిందంటూ వాపోతున్నారు. తేమ పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేశారని, లేదంటే తమకి కష్టం వచ్చేది కాదంటూ ఆందోళన చెందుతున్నారు. 4 రోజుల నుంచి ఎండబోసిన వడ్లు కూళ్ళని పెట్టి ఎండబోస్తే రాత్రి వర్షానికి మ్యాచర్కి వచ్చిన వడ్లు తడిచిపోయినాయి. అదే టైంతో కాంట పెట్టుంటే మేము ఇంత నష్టపోయేటోళ్ళం కాదు. ఇప్పుడు తడిచిపోయినాయి. మళ్ళీ ఇవి ఎండవేయాలంటే మళ్ళీ 4 రోజుల వరకు ఎండవేయాలి. ఎండబోసిన తర్వాత కూడా కాంట పెడతారు టైంకు అనేది గ్యారంటీ లేదు. వడ్లు ఆరబోసాము, కోత కోసి ఆరబోసాము. వర్షానికి ధాన్యం మొత్తం నానిపోయింది. ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు కొంటారో తెలియదు. గవర్నమెంట్ చొరవ తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. తడిసిన వడ్లకు తరుగు రైస్ మిల్లులు కట్ చేయకుండా గవర్నమెంట్ మాకు సహకరించాలని కోరుతున్నాం. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే తుపాను దాటికి పడుతున్న వర్షాలు రైతుల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. కోత కోసిన పంటంతా వర్షానికి తడిచిపోగా చేలల్లో పంటంతా ఒరిగిపోయిందని, కోసేందుకు కూడా పనికిరాకుండా పోయిందంటూ వాపోతున్నారు. భారీ వర్షం పడ్డది. దీనివల్ల వడ్లు మొత్తము ఎండబోసిన వడ్లు మొత్తం కొట్టుకుపోయి మొత్తము ఎండినాక ఖరాబ్ అయిపోయింది. దీన్ని గవర్నమెంట్ తడిసిన వడ్లకు కూడా తరుగు తీయకపోవడం చాలా మంచిది. వర్షానికి సంచులు తడిచిపోయినాయి, మొత్తం రాసులు తడిచిపోయినాయి, సంచులు తడిచిపోయినాయి. ఇంత అనుకోకుండా వచ్చింది వాన, రాత్రి 12 గంటలకు వచ్చింది. ఈ తడిసిన వడ్లను కూడా గవర్నమెంట్ కొనుగోలు చేస్తే అట్లయితే మాకేమైనా లాభం, లేకపోతే ఇవి వడ్లు నష్టమైతే. రాత్రి వర్షం 1 గంట సమయంలో వర్షం పడ్డది. ఆ వర్షానికి మొత్తం పొలమంతా నీర కొరిగింది. మొత్తం అది ఇప్పుడు కొయ్యాలంటే చేతకు రాదు. మిషన్ కొయ్యాలన్నా చైన్ మిషన్ నడవాలి. ఆ చైన్ మిషన్ కూడా ఇప్పుడు కొయ్యాలంటే సగం వడ్లు కిందనే పోతాయి. ప్రభుత్వం ఏమైనా సహకారం చేయాలని, ఈ ఉన్న 2 ఎకరాలు మొత్తం అడ్డం పడ్డది. ఏమన్నా ప్రభుత్వం సహకారం చేయాలని కోరుతున్నాం. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలానే పంట నష్టపోయిన ప్రాంతాల్లో పరిహారం అందించాలంటూ
బాధిత రైతులు కోరుతున్నారు. మెదక్ జిల్లాలో రాత్రి కురిసినటువంటి అకాల వర్షాల వల్ల పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. అంతేకాకుండా ఆరబెట్టినటువంటి ధాన్యం కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇటు కొల్చారం మండలం నాయన్ జలాల్పూర్ కానివ్వండి, కొంగోడు మరియు కొల్చారం పలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం అనేటువంటి తడిసి ముద్దైంది. అంతేకాకుండా తూకం వేసినటువంటి వరి బస్తాలు సైతం కూడా తడవడం అనేటువంటి జరిగింది. అయితే కొనుగోలు కేంద్రాల యొక్క నిర్వాహకులు టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం అనేటువంటి కూడా జరుగుతుంది. రైస్ మిల్లు ఎలాంటి తరుగు తీసుకోకుండా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా, నాయన్ జలాల్పూర్ నుండి.